అలాంటిది చికెన్ బిర్యానీ కావాలని అడిగినప్పుడే ఎందుకు ఏంటి అని ఆలోచన ఉండద్దు. మెంటల్ దానా, అరమెదడదానా. జాగ్రత్తగా ఉండండి. అసలే అది ముదురు అని చెప్పాను. నేనిలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను మేడం అంటూ పెద్ద బిల్డప్లు ఇచ్చావు. సారీ మేడం. నువ్వు సారీ చెప్తే అది తిరిగొస్తుందా? వెతకండి, బాగా వెతకండి. ఎలాగైనా సరే పట్టుకొని నాకు ఫోన్ చేయండి, లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను. అలాగే మేడం. తొందరగా తగలడండి. మేడం, ఇంకో విషయం. ఏంటి? ఎవరో ఇద్దరు ఆ పాప ఫోటో పట్టుకొని అందర్నీ అడుగుతున్నారు. నేరుగా మా దగ్గరికి కూడా వచ్చి అడిగారు. నిహారిక, డేవిడ్ అనే వాళ్ళు కలిసి కిడ్నాప్ చేయించారు, ఇప్పుడే తప్పించుకుంది అని చెప్పేయాల్సింది. అలా ఎలా చెప్తాం మేడం? మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, చెప్పినా చెప్తారు. ఆ వెతుకుతున్న వాళ్ళు అవని శ్రీకర్లే అయ్యుంటారు. అయ్యుంటారు కాదు, వాళ్ళే. వాళ్ళకి దొరకకుండా పాపని పట్టుకోండి. సరే మేడం. వెళ్ళండి. అరగంటలో నాకు ఫోన్ రావాలి. పదరా బాబు. ఆ సౌమ్య అవనికి గాని సుజాతకు గాని దొరికిందంటే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. బంగారం, ఏమైంది? ఎవరి మీద అరుస్తున్నావు? ఫోన్లు ఎవరు? ఆ సౌమ్య కిడ్నాప్ చేసిన ప్లేస్ నుంచి తప్పించుకుంది. ఏంటి? ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే అంతా నాశనం చేసేశారు. బంగారం, పెళ్ళ తన్నగా ఇంటికి వెళ్ళిపోతే ఏంటి మన పరిస్థితి? అదే ఏం అర్థం కావడం లేదు. గట్టిగా దెబ్బైపోయాంగా. అమ్మా. సౌమ్య, సౌమ్య, అమ్మ సౌమ్య. వచ్చేసింది నా బిడ్డ, నా దగ్గరకు వచ్చేసింది. ఇక నిన్ను స్కూల్కి పంపించను, నిన్ను ఎక్కడికి పంపించను. నిన్ను నా కళ్ళ ముందే ఉంచుకుంటాను. నువ్వు స్కూల్కి వెళ్ళను అన్నావు, నేనే అనవసరంగా నిన్ను పంపించాను. నాదే నాదే తప్పంతా, నాదే తప్పు. నన్ను క్షమించమ్మా. నువ్వు నాకు కనపడకపోయేసరికి నా ప్రాణం పోయినట్టయింది. ఇప్పుడు ప్రాణం లేచొచ్చినట్టయింది. నీ గురించి నేను ఎంత దిగులు పెట్టుకున్నానో తెలుసా? ఆంటీ వదలండి ఆంటీ. ఆంటీ వదలండి ఆంటీ. నేను సౌమ్య గురించి వచ్చాను. నిహారిక నిన్నేం చేసిందనని నేనెంత భయపడ్డానో తెలుసా? సుజాత, ఏమైంది నీకు? నా కూతురు వదులు. చెప్పేది నీకే, వదులు. నువ్వు అన్నం తినుండవు కదా, నీకెంత ఆకలిస్తుందో ఏంటో. అన్నం పెడతాను రా. ఆంటీ వదలండి ఆంటీ. ఆంటీ వచ్చిందండి. ఏ సుజాత, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నా కూతురు వదులు. సౌమ్య, మరి సౌమ్య ఎక్కడా? నీ కూతురు రాలేదు సుజాత, ఇది నా కూతురు. నా కూతుర్ని పట్టుకొని నీ కూతురు అనుకుంటున్నావు, కౌగులించుకొని ముద్దులు పెట్టుకుంటున్నావు. నీ కూతురు కనిపించడం లేదని ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని వదలకపోతే ఎలా? అయితే నా సౌమ్య నిజంగానే రాలేదా? రాలేదు సుజాత. సౌమ్య స్కూల్ నుంచి మిస్ అయిందని తెలిసింది. ఇంటికి వచ్చిందా రాలేదా అని తెలుసుకుందామని వచ్చాను. మీరేమో నన్ను సౌమ్య అని అనుకుంటున్నారు. సౌమ్య ఇంకా రాలేదని తెలిసింది కదా, వెళ్దాం పదా. ఏమండి, చిన్నిని కాసేపు నా దగ్గర ఉంచుకుంటాను. నీ పరిస్థితి నాకు కొంచెం తేడాగా కనబడుతుంది. ఈ సమయంలో నా కూతుర్ని వదిలేస్తే నువ్వేం చేస్తావు అని భయంగా ఉంది. ఏమండి, ఏమండి, చూడండి, ఉంచకుండా ఎలా తీసుకెళ్ళిపోతుందో. తన బిడ్డని తను తీసుకెళ్లిపోదా? మరి నా బిడ్డ ఏది? కూతురుని కళ్ళ ముందుకొచ్చినట్టు మాటి మాటికి ఊహించుకుంటున్నావు. ఇలా ఎక్కువగా ఆలోచించి ఏమైపోతావోనని భయంగా ఉంది. రా,
ఇలా రా. కూర్చో సుజాత. అవని సౌమ్యని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పింది కదా. సౌమ్య అవనికి ఖచ్చితంగా దొరుకుతుంది. మన దగ్గరికి తీసుకొస్తుందని నమ్మకం నాకుంది. నువ్వేం కంగారు పడకు. ఆ పాపేంటి అలా పరిగెడుతుంది? లడ్డూలా చేతికి దొరికిన పిల్లని వదిలేశారు. అదసలే ముదురు టెంక. సరాసరి ఇంటికి పారిపోయిందంటే గనక మనం అనుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. కిందకి వెళ్దాం రా. పద. గౌతమి, ఈ వెజిటబుల్స్ కట్ చేయనా? కుక్కర్ పెట్టేశాను కదా, ఓ 15 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత వచ్చి నేను కట్ చేసుకుంటాను గాని పదండి. ఎవరిలో ఏంటో కాసేపుండి మెల్లగా ఎవరికీ కనపడకుండా బయటికి వెళ్ళిపోతాను. ఆ రేణుక దగ్గర నుండి ఫోన్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదు. ఆ పిల్ల రాక్షసి ఇంకా దొరుకుండదు. రావని. అమ్మా, ఎక్స్క్యూజ్ మీ, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూసామండి. ఎక్కడా? ఇందాక కనిపించింది. ఎవరినో చూసి భయపడుతున్నట్టు కనిపించింది. అదిగోండి, ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. ఓకే అండి, థ్యాంక్స్. పర్లేదండి. అది నిహారిక వాళ్ళ ఇల్లు కదా బావా? అవును. సౌమ్యకు అది నిహారిక వాళ్ళ ఇల్లు అని తెలీదు. అందుకే ఆ ఇంట్లోకి వెళ్ళుంటుంది. నాకు తెలిసి ఎవరి దగ్గర నుంచో పారిపోయి వచ్చుంటుంది. ఎటు వెళ్లాలో తెలియక ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. బావా, మనం వెళ్ళి అడుగుదాం పదా. పద బావా. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా సౌమ్యనేం చేశారు? బుద్ధుందా మీకు? పిచ్చి పట్టి తిరుగుతున్నారా మీరు? ఆ పిల్ల విషయంలో గొడవ పడే కదా నా కూతురు అల్లుడు మా ఇంటికి వచ్చేశారు. ఇక్కడికొచ్చి మళ్ళీ దాని గోలేంటి? నా భార్యని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? మీ వల్ల నాకు మామూలు అవమానం జరగలేదు. ఇంతకింత అనుభవిస్తారు మీ ఇద్దరు. చూస్తూ ఉండండి. మీతో మాట్లాడనవసరం. మర్యాదగా బయటికి నడవండి. మా సౌమ్య మీ ఇంట్లోనే ఉంది.
అసలు అది మా ఇంట్లో ఉండటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా సౌమ్య మీ ఇంట్లోకి వచ్చింది. మీరు చూసారా అలా మాట్లాడుతున్నారు? సౌమ్య గురించి వెతుకుతూ వస్తుండగా బయట మాకు ఈ విషయం తెలిసింది. సౌమ్య లోపలికి రావడం చూసిన వాళ్ళు చెప్పారు. ఏంటి చీకట్లో బాణం వేసినట్టు వేస్తున్నారా, లేదంటే ఇదొక కొత్త డ్రామానా? నేను నా ఇంట్లో ఉండడం కూడా మీకు ఇష్టం లేదా? ఇక్కడి నుంచి కూడా నన్ను పంపించేస్తారా? మీరు ప్రతిసారి మా నిహారికను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళకపోతే నేను వేదవతి గారికి ఫోన్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. మాకేంటి టార్చర్ అని ఫోన్ చేయ గౌతమి. ఇదిగా నేను చెప్తున్నాను వినండి. మీ సౌమ్య ఈ ఇంట్లోకి రాలేదు. ఏ ఇంట్లోకి దూరిందో బయటికి వెళ్ళి వెతుక్కోండి. చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదు, వచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు. ఏంటి ఇంకా చూస్తారు, బయటికి వెళ్ళండి. మా సౌమ్య మీ ఇంట్లోనే ఉంది. ఇందులో ఏ అనుమానమూ లేదు. సౌమ్య, సౌమ్య, అరే సౌమ్య! ఏయ్ ఆగు! మేము మీ ఇల్లు అంతా వెతకాలి. ఆగండి. ఏయ్ ఆగు! ఎలా కనపడుతున్నాం మీ కంటికి? మా ఇంటిని మీరు చెక్ చేయడం ఏంటి? మేము దొంగల్లా కిడ్నాపర్లా కనపడుతున్నామా మీ కంటికి? కానప్పుడు మీరెందుకు కంగారు పడుతున్నారు? మా సౌమ్య మీ ఇంట్లోనే ఉంది. మేం చెక్ చేసుకోవాలి. అరే హలో హలో, మీకు చెప్తుంటే అర్థం కాదా? సర్లే చూడండి, చూసుకోండి కృష్ణ, మనమేం దాచలేదు కదా. రా బావ. పదమని. బావా పద. సౌమ్య, సౌమ్య, సౌమ్య! సౌమ్య, సౌమ్య! బావా కబోర్డ్స్ లో చూద్దాం. సౌమ్య, సౌమ్య, సౌమ్య! సౌమ్య, సౌమ్య! సౌమ్య, 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 సౌమ్య! సౌమ్య, సౌమ్య! బంగారం, ఏంటి? ఆ పిల్ల కిడ్నాపర్ల దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది కాబట్టి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ మన ఇంటికి ఎందుకు వస్తుంది? పెచ్చ మొహాలు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడుంది బావా? బావా సౌమ్య, సౌమ్య, సౌమ్య! బాల్కనీలు, బెడ్రూమ్లు, బాత్రూమ్లు అన్ని వెతికారా? ఎవడో చెప్పాడంట, ఎగేసుకొని వచ్చారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ఎవరో అయితే మా ఇంటికొచ్చి వెతుకుతారేంటి? ఏయ్ మీ అనుమానం తీరిందిగా, ఇక బయలుదేరండి. ఇంకోసారి ఇలా రాకండి. నేను మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పద.
ఇందాక మనకి చెప్పిన వారు సరిగ్గా చూసుంటారంటావా? అసలు వాళ్ళు చూసింది మన సౌమ్యనేనా? ఇప్పుడు నాకు అదే అనుమానం కలుగుతుంది బావా. సౌమ్య కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని రావడం అంత సులభం కాదు. మరి సౌమ్య ఏమైనట్టు? సౌమ్యని తీసుకుని అక్క దగ్గరికి వెళ్దామని చాలా సంతోషపడ్డాను. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. నిన్ను ఇబ్బంది పెట్టటానికే ఆ పిల్లను వెతకటానికి వచ్చినట్టు వంక పెట్టుకుని మరీ వచ్చారు. ఇంతకీ ఆ కిడ్నాపర్ల దగ్గర నుంచి తప్పించుకున్న సౌమ్య ఏమైనట్టు? అది మనింట్లోనే ఉంది. నిజంగానా? చెడు విషయాల్లో అబద్ధం చెప్తానా? మంచి విషయాల్లో అయితే చెప్తానేమో గాని. అల్లుడు కృష్ణ, అల్లుడు 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 లే అల్లుడు లే లే అల్లుడు. నీకిదేం రోగం? బంగారం, నువ్వు షాకుల మీద షాకులు ఇస్తుంటే కళ్ళు తిరగవా మరి? ఇంకా నయం, అల్లుడు వయసులో ఉన్నాడు కాబట్టి కళ్ళు మాత్రమే తిరుగుతున్నాయి. నాకైతే గుండె ఆగిపోయేలా ఉంది. గౌతమి, మనం మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. అబ్బబ్బా, కాసేపు మీ గోల ఆపండి. నిహా, నువ్వు చెప్పింది నిజంగా నిజమా? అవును గౌతమి, ఎక్కడుందో చూపిస్తాను, రండి. రండి. పదల్లుడు. ఈ రూమ్ లోనే ఉంది. వాళ్ళు ఈ రూమ్ అంతా వెతికారు కదా. ఇదేం స్క్రీన్ ప్లే బంగారం? ఎంతో తెలివైన వాడిని అనుకుంటున్నా నాకేం అర్థం కావడం లేదు. కాస్త క్లియర్ గా చెప్తావా? మనం బాల్కనీలో నించొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మనిల్లు అని తెలియక సౌమ్య మనింట్లోకి రావడం నేను చూశాను. మనం బాల్కనీ నుంచి కిందకి వస్తున్నప్పుడు ఇది బెడ్రూమ్లోకి దూరడం కూడా చూశాను. అలా మన ఇంట్లోకి దూరి స్పృహ కోల్పోయి పాడిపోయింది. ఎందుకైనా మంచిదని నేను లోపలికొచ్చి దీన్ని కబోర్డ్లో దాచాను. అందుకే వాళ్ళకి కనిపించలేదు. వామ్మో వామ్మో, మా ఆవిడవి మామూలు తెలివితేటలు కాదు. నావి లోకల్ తెలివితేటలైతే నీవి ఇంటర్నేషనల్ తెలివితేటలు. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? కృష్ణ గౌతమిల దగ్గర రహస్యం దాగుతుంది గాని మీ దగ్గర దాగదు డాడీ. అందుకే చెప్పలేదు. సడన్ గా అవని వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు రావడం చూసే దీన్ని దాచేశాను. మొత్తానికి తిరిగి తిరిగి మన దగ్గరికే వచ్చింది. సరే, ఇప్పుడు దీన్నేం చేయబోతున్నావు? ఫారెన్ వాళ్లతో దీన్ని కిడ్నాప్ చేయించాను కాబట్టి
దీనిని అడ్డం పెట్టుకొని ఒక పెద్ద ప్లాన్ చేస్తాను.